లక్ష్మి తాతయ్య వాళ్ళ ఇంటికి లాయర్ని పిలిపించడంతో అందరూ హాల్లోకి చేరి ఉంటారు. ఇప్పుడు లాయర్ని ఎందుకు పిలిపించావమ్మా లక్ష్మి అని ప్లీడర్ తాతయ్య అడుగుతూ ఉంటాడు. ఆస్తి పంపకాలు చేయటానికి తాతయ్య అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా లక్ష్మి, ఆస్తి పంపకాలు చేయటం ఏంటి అని వీలునామా ప్రకారమే కదా ఆస్తి పంపకాలు ఉన్నాయనుకున్నాం అని ప్లీడర్ తాతయ్య అంటాడు. లేదు తాతయ్య, ఆస్తుల వల్ల మనస్పర్ధలు రాకూడదు కదా, అందుకే ఎవరి ఆస్తి వాళ్ళకి పంచి ఇస్తే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉండొచ్చని జానుకి రావాల్సిన పొలాన్ని నేను జానుకి ఇచ్చేద్దామని ఇలా లాయర్ గారిని పిలిపించాను అని లక్ష్మి చెప్తుంది. దాంతో జాను చాలా ప్రేమగా కళ్ళ మీద నీటిని పెట్టుకొని లక్ష్మి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. దేవయాని మనీషా మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి, ఈ లక్ష్మి జానుకి రావాల్సిన పొలాన్ని జానుకి ఇచ్చేస్తుందా అని చాలా సంతోషపడుతూ ఉంటారు. సరేనమ్మా లక్ష్మి, అంతా నీ ఇష్టమే, నాదేముంది చెప్పు అని తాతయ్య చెప్తారు. ఆస్తిని పంచి ఇచ్చే ముందు ఒకసారి పాత వీలునామాని తీసుకురండి అని లాయర్ గారు చెప్తారు. అలాగేనని ప్లీడర్ తాతయ్య వీలునామా కోసం వెళ్తారు. అయితే ప్లీడర్ తాతయ్య ఖాళీ చేతులతో రావటంతో, ఏంటి తాతయ్య, పాత వీలునామా ఏమైంది, ఎందుకు మీరు తీసుకురాలేదు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను బీరువాలో పెట్టానమ్మా లక్ష్మి, ఆ వీలునామా కనిపించట్లేదు అని ప్లీడర్ తాతయ్య చెప్తారు. ఏంటి, వీలునామా కనిపించట్లేదా అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటే, మనమే కదా దానిని కాల్ చేసింది అని దేవయాని మనీషా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వీలునామా లేకపోతే ఎలాగమ్మా అని లాయర్ గారు అడుగుతూ ఉంటే, లాయర్ గారు, ఇప్పుడు ఆ వీలునామా లేకపోతే ఏంటి అని మనీషా అంటుంది. పాత వీలునామా చూసే ఇప్పుడు ఆస్తి పంపకాలు జరపాలి, ఆ వీలునామా లేకపోతే ఆస్తి పంపకాలు జరగటానికి కుదరదు అని లాయర్ చెప్పడంతో, అయ్యో మన చేతులారా మనమే నాశనం చేసుకున్నామే అని దేవయాని మనీషా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.